అలాగే ఆ తర్వాత 3 డేస్ ఫ్రూట్ ఫాస్టింగ్లో ఉంచుతాం. ఫ్రూట్స్ అంటే ఈ వాటర్ కంటెంట్, ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండే, లైట్ స్వీట్ ఉండే ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రూట్స్ని రోజుకి 4 సార్లు 5 సార్లు తీసుకుంటూ, జ్యూసెస్ సపోర్ట్ తీసుకుంటూ మరో 3 రోజులు కంటిన్యూగా మనం చెప్తాం. ఆ తర్వాత 1-2 రోజుల పాటు పూర్తిగా ఫాస్టింగ్లో వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే మళ్ళీ విత్డ్రా ప్రాసెస్ కూడా ఇలాగే తీసుకొస్తాం. ఇది ఇంట్లో చేయాలని చూడకండి, మరి ఇబ్బంది పడవచ్చు. మీకు దగ్గరలో మీ జిల్లాల్లో ఉండే చాలా ప్రకృతి ఆశ్రమాలు ఉంటాయి, నేచర్ క్యూర్ హాస్పిటల్స్ ఉంటాయి, లేదా యోగా కేంద్రాలు ఉంటాయి. యోగా థెరపీలో నిష్ణాతులైన వాళ్ళని కలిసి మీరు సలహా తీసుకొని వాళ్ళ గైడెన్స్లో చేసుకుంటూ వెళ్ళడం అనేది మీకు చాలా బాగుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలని ఖచ్చితంగా 2 పాయింట్స్ దీంట్లో ఉన్నాయి. ముఖ్యమైనది మనకి రాళ్ళు రావద్దు అనే యాంగిల్లో మీరు ప్రయత్నం చేయండి. కాఫీ, టీలు, పంచదారకి, ప్రాసెస్డ్ ఫుడ్కి దూరంగా ఉంటూ. రాళ్ళు వస్తే ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మనం గెలవగలుగుతాం. రాళ్ళు రాకుండా మన కుటుంబాల్లో మనకి, మన పిల్లలకి ఆ గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవడానికి వీలవుతుందని చెప్పి అందరూ ఆచరించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ దృష్టికి ఈ విషయాల్ని తీసుకొస్తా ఉంది.